సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించి వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవం చవిచూసినటువంటి నేపథ్యంలో వైసీపీ పరాభవానికి కారణాలేంటి అనే అంశం గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హోంశాఖ మంత్రులుగా పనిచేసినటువంటి ఎంవి మైసూరారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎవరు ఊహించినంతగా 164 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే 21 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. అసలు వైసీపీ పరాభవానికి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? వైసీపీ పరాభవానికంటే ఆయనకు మొట్టమొదటగా ఒక్కమారు నన్ను చూడండి అని అంటే 150 సీట్లు పైన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పరిపాలన వచ్చేసరికి కేవలము నవరత్నాలని ఒక ప్రోగ్రాం, ఐపాక్ ఇచ్చిన ప్రోగ్రాం నవరత్నాలని పెట్టారు. అవి 100% నెరవేర్చినాను, ఇచ్చినాను అంటున్నారు. 100% అనేది ప్రోగ్రామ్స్ ఇచ్చినారు, 100% మందికి ఇవ్వలేదు. 100% ఎందుకంటే కండిషన్స్ పెట్టినారు, ఒక 5 కండిషన్స్. 5 కండిషన్స్ ఏమిటంటే ఏదో 2 వీలర్ ఉండినా 300 యూనిట్ విద్యుత్ కాలినా అనే అంశంలో ఒక 45% మందికి మాత్రమే ఆ ప్రోగ్రామ్స్ వచ్చినాయి. మిగతా 55% మందికి కొంత వ్యతిరేకత ఉంటుంది కదా. ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాల మీద ఏ విధంగా డిపెండ్ అయినాడో అవి కూడా కొంచెం ఇబ్బందికరం. అంటే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందంటారా? అంతే కదా. 40% మంది 45% మందికే ఇచ్చినారు. ఇచ్చి వారేమనుకున్నారంటే నేను అన్ని అమలు చేసినాను కదా, అన్ని హామీలు, నాకు వారందరూ ఓట్లేస్తే గెలుస్తానని కూర్చున్నారు. ఈ అమలు చేయటంలో కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి. లబ్ధి చేరిన వాళ్ళందరికీ వాళ్ళ ఆలోచన విధానం కూడా వేరుగా ఉంది. ఎందుకంటే ఈ డబ్బు తనది కాదు కదా, తన సొంత డబ్బు అయితే కనుక ఏదో దాతృత్వంగా ఇచ్చినాడు అని తీసుకున్న వారు ఇచ్చిన దాతకు కొంచెం అభిమానంగా అంటారు. అది ప్రభుత్వ ధనం. అంటే ప్రభుత్వ ధనం అంటే ముందు ప్రజలకు తెలిసేది కాదు, ఎక్కడ ధనము మనకి ఇస్తానులే అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు తెలిసిపోయింది అవి మనం కట్టిన ట్యాక్సులేనని. వాళ్ళు ఏదైతే రోజు ట్యాక్సులు కడతారో ఆ ట్యాక్సుల నుంచే ఇస్తున్నారు కదా, మన డబ్బు మనకి ఇస్తున్నారు కదా అనేది ఒక ఒపీనియన్ వచ్చింది. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ చేతి ఇచ్చినారు, ఈ చేతి తీసుకున్నారు అని. అందువల్ల ఆ స్కీములు అనేది అంత పెద్దగా ఓట్ క్యాచింగ్ కాలే. ఈ స్కీములకు అప్పులు చేయటం అయితేనేమి, ఆదాయం సమకూర్చుకోవాలని డీజిల్ పెట్రోలు అవి నిత్యావసరం కదా ఎవరికైనా కానీ. ఇప్పుడు పూర్వం అంటే ఎవరో కొన్ని చోట్లకే ఉండేది. ఇప్పుడు లారీ ట్రాన్స్పోర్ట్ అయితే వస్తువుల ధరల మీదకి అవుతుంది. తర్వాత 2 వీలర్స్ 3 వీలర్స్ ఏ ఒకటి ఉండే ప్రతి ఒక్కరికి. అందువల్ల పెట్రోల్ డీజిల్ ధరల వల్ల భారం పెరుగుతుంది కుటుంబం మీద. అదే కాక ఇంటిలో ఎవరో ఒకరు మద్యం సేవించే వ్యక్తి ఉంటాడు. ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్స్ 3 లైన్లు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఒకటి డిస్టిలరీస్ ప్రొడక్షన్ అన్నమాట, అది కూడా వారి సంబంధికులకే ఉన్నాయి. తర్వాత కొనేది బ్రీవరేజ్ కార్పొరేషన్, అదే ప్రభుత్వం చేతిలోనే ఉంది. అమ్మే పాయింట్ వచ్చేసి బ్రాందీ షాపు, అది ప్రభుత్వం చేతిలో ఉంది. ఇన్నినా కానీ అంతా క్యాష్ ట్రాన్సాక్షనే, డిజిటల్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్. బిల్లులు ఇవ్వరు. అంటే మీకు మతలబ్ అర్థమైంది కదా, ఎంతో కొంత సైఫన్ అవుట్ అవుతుందేమని. అంత అత్యధికమైన ధరలు ఒకటి. ఈ డబ్బు కొంత పక్కకు మళ్ళుతుంది అనేది ప్రజల్లో అభిప్రాయం వచ్చింది. 50 రూపాయలున్న చీప్ లిక్కర్ 200 అయ్యే తెలికి వాడు కష్టపడి 500 రూపాయలు కూలి సంపాదించుకుంటే 200 ఒక బాటిల్కే పోతే బాధ ఎట్టుంటది. ఈ వాళ్ళంటే సంక్షేమ పథకాలు అందే వాళ్ళే ఉంటారు కదా. అందులో దానివల్ల
నల్లిపై అయిపోయినది సంక్షేమం మీద ఇచ్చినారు. ఇంకా పరిపాలన చూస్తామంటే పరిపాలన ఏం లేదు. రెవెన్యూ యంత్రాంగం వారి దారి వారిది, పోలీస్ యంత్రాంగం అధికార నాయకులకు ఒత్తాస పలకడం, వేరే వాళ్ళకి ఎవరికి పలికేది లేదు. ఇతర శాఖల్లో కూడా అవినీతి మయమైపోయినాయి, కంట్రోల్ లేదు. ఒక రివ్యూ మీటింగ్ ఒక డిపార్ట్మెంట్లో ఒక శాఖలో పెట్టాడు ఇంతవరకు కూడా. కనీసం ఏం జరుగుతుంది ఆ శాఖలో అని కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. అంటే పరిపాలన పూజ్యమైపోయింది. సరే, అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేపట్టినారా అని అంటే రోడ్లు గుంతలు పుడిసే పరిస్థితి కూడా లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమన్నా చేసినారంటే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగలని అక్కడే ఉన్నాయి. జలాశయాల్లో నీళ్లు ఉన్నాయి, పిల్ల కాలువలకు నీళ్ళు ఇవ్వలే. ఉదాహరణకు మా ఏరియాని తీసుకుంటే సర్వసాగర్ అనేది నీళ్ళు కావాల్సినంత ఉన్నాయి, కానీ పంట కాలువలు లేవు కాబట్టి పంటలకు పెట్టుకునే దానికి లేదు. ఏమంటే ఆ ఉన్న జలాశయంలో నీళ్ళన్నీ వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీకి ఎత్తకపోతున్నారు తాగేళ్ళకు పైప్ లైన్ వేసుకొని. మీరు అక్కడ చూసే ప్రజానికానికి ఎట్లుంటది, మొత్తం అందరికీ తెలుస్తుంది కదా. నీటిపారుదల శాఖలో లేదు. ఎలక్ట్రిసిటీ ఏమన్నా ఒక్క యూనిట్ ఏమన్నా పెంచినారా అంటే లేదు. కొత్తగా ఏమి వచ్చినట్టు లేవు. పరిశ్రమలు ఏమన్నా వచ్చినాయంటే ఆయన చూసి ఎవడు వచ్చేవాడు కూడా రావడం లేదు. పరిశ్రమలు రాలేదు. ఎవరు పరిశ్రమ వచ్చినా అని బాగా మెట్టమంటారు, అందుకని వాళ్ళు కూడా రాలేదు. ఇంకా ఏది అభివృద్ధి జరగలేదు. నిరుద్యోగ సమస్య అట్నే ఉండే, పరిపాలన లేకుండా ప్రజలకు అందుబాటులో కూడా లేకుండా పోయినారు. కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడైనా కానీ అదేదో పరదాలు కడతారంట మనిషి కనపడకుండా. ఎవరైనా మా ముఖ్యమంత్రి ఏదో ఒక పట్టణానికో ఒక జిల్లాకో పోయినప్పుడు ముఖ్యమంత్రి చూడాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, పరదాలు కడితే ఏం చూస్తారు, ఎవరు చూడలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకులు చాలా మంది లేకుండా పోయింది. ఇంకా శాసనసభ్యులు డబ్బులు ఖర్చు పెట్టినారు కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం భూములు ఇసుక ఏది దొరుకుతాయి అది వాళ్ళు సంపాదించుకుంటారు. ఈ కార్యక్రమం వల్ల ఏమైందంటే ప్రజల్లో ఒక ఏకీభావము అసంతృప్తి ఏర్పడింది. ఏర్పడేసరికి ఇది ఒక ప్రాంతం అనేది కాకుండా అటు రాయలసీమ అయినా, కోస్టలాంధ్ర అయినా, నార్త్ కోస్టలాంధ్ర అయినా అన్ని ప్రాంతంలో ఉండే ప్రజలు ఒకే రకంగా ఒకే రీతిగా రియాక్ట్ అయినారు. అన్ని చోట్ల ఒకే రకం కదా, వేరే ఏమి ఉండదు కదా తేడా. డ్రింక్ తాగే వాళ్ళ నార్త్ కోస్టలాంధ్రలోనే ఉంటారు, కోస్టలాంధ్రలోనే ఉంటారు, ఇక్కడే ఉంటారు. ఇంకా 1-2 సమస్యలు అనుకోండి ఎక్స్ట్రా ఉంటాయి. ఇంకా మిగతా డీజిల్ పెట్రోల్ అయినా వాళ్ళకంటే వీళ్ళకంటే, సంక్షేమ కార్యక్రమాలైనా అంతే, పరిపాలన అంతే. అందువల్ల ఆంధ్రప్రదేశ్ అంతా ఒకే విధంగా రియాక్ట్ అవ్వడంతో అటువంటి రిజల్ట్ వచ్చింది. ఒక్కొక్క సైడ్ క్లీన్ స్వీప్ వచ్చేసింది, ఒక సైడ్ ఏం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం అవ్వాల్సింది. అసలు ఈ 11 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే వైసీపీ నాయకులేమో సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే సంక్షేమం అంటూ నిన్న మొన్నటి వరకు బల్లగుద్ది చెప్తూ వచ్చారు. వాళ్ళు ఎన్నికల ప్రచారంలో కూడా అభివృద్ధిని పక్కన పెట్టేసి సంక్షేమం మేము ఇచ్చాము, అసలు ఎవరో ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలను మేము ప్రవేశపెట్టాము అన్నట్లుగా కూడా వైసీపీ నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు వెళ్ళారు. కానీ మీరు చెప్పినట్లుగా సంక్షేమానికి పెద్దపీట వేసినట్లుగా కూడా ప్రజలు భావించలేదా? అందుకే వాళ్ళని కేవలం 11 స్థానాలకి మాత్రమే పరిమితం చేశారా? మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒకంత బాధాతక్త హృదయంతో రోధిస్తున్నట్లుగా నా అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయి, నా ఎస్సీ ఓట్లు ఏమయ్యాయి, నా ఎస్టీల ఓట్లు ఏమయ్యాయి, నా రైతుల ఓట్లు ఏమయ్యాయి, నేను ఇంత చేశాను ఇంతమందికి, కానీ వాళ్ళందరూ నాకు ఓటేయలేదా, ఒకవేళ ఓటేస్తే ఏమయ్యాయి అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ అంటే అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో రియలైజేషన్ మొదలైందా? అందుకే ఆయన రిజల్ట్ వచ్చిన రోజు అలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే ఏం చెప్తారు? నేను నీకు 1000 రూపాయలు అప్పుగా ఇచ్చినాను, ఏదో సర్లే చారిటీగా ఇచ్చినాను, ఇస్తే ఏమయ్యా 1000 రూపాయలు తీసుకొని పోతుంది, మరొక మారన్నా కనపడకపోతే అని నిన్ను అడుగుతానికి నువ్వు జవాబు చెప్పాలి.
నువ్వు నువ్వు ఇచ్చిన డబ్బుల నుంచి తీసి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు నాకు కనపడలేదంటే అర్థం ఏమిటి? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి పే చేసిందే కదా. సంక్షేమమా నేను ఒక మాట అన్నారు, చక్కెర తీయంగా ఉందని ఏదో కొంచెం తింటే కనుక రుచికరంగా ఉంటుంది. చక్కెర తీయంగా ఉందని అన్నం తినకుండా అదే తిన్నామనుకో కడుపు చెడిపోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది. అలాగా సంక్షేమం అనేది నేను కూడా వ్యతిరేకం కాదు. సంక్షేమం ఇటు ధనవంతుని మీదైనా అదే భారమే, మధ్యతరగతి కుటుంబం మీదైనా అదే భారమే, పేదవాడి మీదైనా అదే భారం. భారం అంతా అందరి మీద సమానంగా. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కటి ధనవంతుని మీద పడుతుంది. మిగతా ట్యాక్స్లు అయితే కస్టమ్స్ డ్యూటీ కానీ, సెంట్రల్ జిఎస్టీ కానీ, స్టేట్ జిఎస్టీ కానీ, ఇవి పేదవాని మీద అంతే భారం మోపుతారు, ధనవంతుని మీద అదే భారం ఉంటుంది, మధ్యతరగతి కుటుంబం మీద అదే భారం ఉంటుంది.